వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ శ్రీరాముడికి ఇష్టమైన సలివిడి పానకం నైవేద్యం తయారు చేయడం. ముందుగా ఒక కప్పు మెత్తని బెల్లాన్ని తీసుకున్నాను. ఇది సలివిడి చేయడానికైనా పానకానికైనా మెత్తగా ఉన్న బెల్లం అయితే గమ్మున కరుగుతుంది. వరిపిండి మెత్తగా మిక్సీ పట్టుకున్నది తీసుకున్నాను. ఒక అర స్పూను మిరియాలు, 4-5 యాలక్కాయలు, చిన్న ముక్క కొబ్బరి ముక్క, పెసరపప్పు 1 టేబుల్ స్పూన్. ముందుగా కొబ్బరి ముక్కల్ని, యాలక్కాయ, బెల్లాన్ని కలిపి నేను మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు కొబ్బరి కూర కావాలంటే కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం ఇంకా మెత్తగా ఉంటే మీరు చేతితో నలిపేసుకున్నా నలిగిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ వేయటం వల్ల ఇంకా మెత్తగా ఉండి బాగా వస్తుంది. వడపప్పుకి ముందుగా పెసరపప్పును కడిగేసుకుని నీళ్లు పోసి తీసేసుకుని మళ్ళీ ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొబ్బరి బెల్లాన్ని మిక్సీ వేసిన దాంట్లో కొంచెం కొంచెంగా వరిపిండి వేసుకుంటూ మనకు వండ అయ్యేటట్టు చూసుకుని కలుపుకోవాలి. నాకు ఇందులో బెల్లంని కొబ్బరి వేసి మిక్సీ వేసేసిన మూల వాటర్ పట్టలేదు. మీరు కూర వేసుకుంటే కొంచెం చూసుకుని పోసుకోండి, వాటర్ ఎక్కువ పట్టదు దీనికి. బెల్లంలో కొంచెం జిగురు వస్తాం మూల. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఉండల కింద చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని కూడా ముందుగా ఒకసారి నానబెట్టుకోవాలి. ఈలోపు ఈ యాలక్కాయలు, మిరియాలు కలిపి కొంచెం కచ్చా బిచ్చగా కొట్టుకుని వేసుకుంటే దీని టేస్ట్ బాగుంటుంది. ముందు చిన్న గిన్నెలో ఈ విధంగా కలిపేసుకుని తర్వాత ఈ పెద్ద గిన్నెలోకి కొంచెం వాటర్ పోసుకుని పెట్టుకోవాలి. ఇది తీపి మీరు తాగి దాన్ని బట్టి చూసుకుని పోసుకోండి. ఈ బెల్లం తెల్లగా ఉండటం వల్ల పానకం కూడా తెల్లగా వచ్చింది. ఇవన్నీ కలిపి కొంచెం నెయ్యి వేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. బెల్లం పానకం, సలివిడి, వడపప్పు తయారైంది. దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు.